Today, God is looking for that one man. God is looking for that one woman who will believe in Him. There is nothing that can stop faith. No system can stop faith. No law can stop faith. Faith changes men. Faith changes system. Faith changes the laws. I am somebody that is, I would say, loved by God, a new creation by the grace of God. Everybody knows you. You have one of the biggest churches in Hyderabad, New City Church. I never had any dreams of becoming a pastor. So, ఈ టైం కల్లా ఒక పాస్టర్ అయిపోవాలి, ఈ టైం కల్లా ఒక చర్చ్ మొదలు పెట్టాలి, ఈ టైం కల్లా చర్చ్ ఎంత అయిపోవాలి, లైక్ నన్ ఆఫ్ దాట్. దేవుడు నిజంగా పిలుచుకున్నాడు అనేది నేను నమ్మాను అంటే ఇంట్లో కూర్చొని దేవుడు తెలిస్తే మొదలు పెడదాం, దేవుడు డబ్బులు ఇస్తే మొదలు పెడదాం, దేవుడు జనాల్ని పంపిస్తే అప్పుడు అనౌన్స్ చేద్దాం అంటే ఏం జరగదు. గచ్చిబౌలిలో నాకు ఒక్క ఫ్యామిలీ మెంబర్ తెలియదు, ఒక యంగ్ ఫెలో తెలియదు, ఒక యంగ్ గర్ల్ తెలియదు. వీ న్యూ నోబడీ లివింగ్ ఇన్ గచ్చిబౌలి. There was no fanfare. Nobody knew that we started the church as well. It was like a humble beginnings because we started from scratch. I think Arpita oksari in one of the church anniversaries oka question adugte dantlo she answered. బయట నుంచి చూసినప్పుడు చాలా బాగుంటుంది అనుకుంటారు, కానీ వెనకాల ఉన్న ఆర్థిక సమస్యలు, వెనకాల ఉన్న భారము ఇతరుల మీద మోపడం ఇష్టం లేక మాట్లాడనంత మాత్రాన అన్నీ బాగున్నాయి, డబ్బులు ఎక్కువై సేవకు రాలేదు. And so we sold our apartment to pay for 6 months of Sandhya Convention rent. My previous church location ఏదైతే ఉండేదో, basically 6 months worth of rent I will have to pay for one Sunday. కొమానపల్లి పేరు లేకపోతే ఇంకేదో కల్వరి టీవీ, మీరు పెద్దగా మొదలు పెట్టాలి కదా, ఇంత చిన్న చర్చ్ మొదలు పెట్టుకోవడం ఏంటి, ఇంకా గ్రాండ్ గా చేయాలి, ఇంకేదో చేయాలి, అది చేయాలి. సో we started in a very very small place. Maybe can we talk a little bit about Pastor Arpita? She made a lot of sacrifices. She came in at the right time. She has been nothing but a blessing. Husband kada edo manchi maata anali. I'm not saying that because of that. Genuinely, she is the grace of God in my life. కొంతమందికి ఏమైపోయిందంటే మతపరముగా ఆలోచించేటప్పటికి కృప గురించి సత్యము బోధించడానికి భయపడతారు. And what separates Christianity from everything else is this, that it is not about you going to God as a perfect man, but God coming down to you as a perfect God. ధర్మశాస్త్రంలో చెప్పినవి అన్ని నువ్వు చేసావా అమ్మా, చేస్తే నేను నీకు స్వస్థత ఇస్తాను, చేస్తే నిన్ను ఆశీర్వదిస్తాను, చేస్తే నిన్ను క్షమిస్తాను. ఎప్పుడు ఒక్కసారి కూడా మీరు చూడరు. కానీ దేని కొరకు చూశాడు? విశ్వాసము కొరకు చూశాడు. సో ఎప్పుడైతే ఆ కృప సత్యము నూతన నిబంధనలో ఉన్న సత్యములో స్థాపించబడగలుగుతామో అప్పుడు నువ్వు ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా సరి అయిన ఫౌండేషన్ మీద నువ్వు నీ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. Hello people, welcome back to another special episode of the Echoes of Grace podcast. This is your host, your brother in Christ, Abhishek here. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీరు చూపించే ప్రేమకి, సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. యువర్ లవ్ అండ్ సపోర్ట్ మీన్స్ ఎవ్రీథింగ్ టు అస్. అండ్ మీరు చూపించే ఈ ప్రేమ వల్లనే వీఆర్ ఏబుల్ టు గ్రో అండ్ వీఆర్ ఏబుల్ టు డూ బిగ్గర్ థింగ్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఐ నో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ బిన్ వెయిటింగ్ ఫర్ ది ఎపిసోడ్ అండ్ ఐ విల్ నాట్ డిలే ఇట్ మచ్. ఈ ఎపిసోడ్ కోసం మీరు ఎంతగానో ఆశిస్తున్నారు, ఎంతగానో వేచి చూస్తున్నారని నాకు తెలుసు. కాబట్టి ఐ విల్ నాట్ డిలే ఇట్ ఎనీమోర్. బట్ బిఫోర్ వీ స్టార్ట్ దిస్ ఎపిసోడ్, every time I remind you guys of something. Share this podcast with somebody you know, because every share is you serving God indirectly. It is you proclaiming the gospel indirectly. ఈ పాడ్కాస్ట్ని మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి, ఎందుకంటే మీరు షేర్ చేసిన ప్రతిసారి ఒక ఆత్మని రక్షిస్తున్నట్టు దేవుడు చూస్తారు, ఒక ఆత్మని రక్షించే అవకాశం దేవుడు మీకు ఇస్తున్నారు. సో షేర్ దిస్ పాడ్కాస్ట్ and let us save more souls together. I know you have been waiting for this special episode and I will not delay it much. Welcome back to Echoes of Grace. Praise the Lord, Pastor. Praise the Lord. Thank you so much, and first of all for coming here, for giving us this
so much time from your schedule for doing this podcast. It's a big honor to have you here. Thank you so much, Pastor Mirochinanduku, taking so much time to share your testimony and your journey. And I don't want to delay it much. I am very eager to talk to you. So let's just get into it, Pastor. Everybody knows you. You have one of the biggest churches in Hyderabad, New City Church. ఇంత పెద్ద చర్చ్ ఉంది అండ్ యూఆర్ వెల్ నోన్, యూఆర్ నోన్ యాజ్ అ పాస్టర్, యూఆర్ నోన్ యాజ్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. కానీ ఇఫ్ పాస్టర్ బెన్ కొమన్పల్లి వర్ టు ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ ఓన్ వర్డ్స్, వాట్ వుడ్ దట్ బి? మీరు మీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? Okay. Well, first of all, thank you for the opportunity. It's a pleasure and it's an honor for me to be here. And మరి విన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. Amen. So to introduce myself, well, I am somebody that is, I would say, loved by God, new creation by the grace of God. So దేవుని ప్రేమ బట్టి ఒక నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తిని, అలాగే దేవుని యొక్క పిలుపు ద్వారా, ఆయన కృప ద్వారా ఇప్పటి వరకు నా జీవితంలో జరిగిన విషయాలు జరిగినాయి. సో when it comes to other than who I am in God, the next thing is husband of Dr. Arpita Komanapalli, and then the father of 3 wonderful children, Christina, Ivanka, and Samuel. So that's how I would probably say, introduce myself. Yeah. And can we get into a little bit more about your background, Pastor? అంటే చాలా మందికి దే నో యువర్ ఫ్యామిలీ, యువర్ కజిన్స్, మెనీ పీపుల్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఇంటూ మినిస్ట్రీ, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటూ మినిస్ట్రీ, ఇఫ్ ఐ వుడ్ సే. సో can you just talk about that? And how was it for you growing up with, I wouldn't say a pastor's kid, but let's put that just to refer it. So how was it మీరు growing up as a pastor's kid? So how was that life for you like? It's a wonderful life. I don't have anything negative or any baggage from that standpoint. My father and mother were in the ministry before I was born. కానీ ఏంటంటే మా ఫాదర్ ఈజ్ నాట్ అ పాస్టర్, సో మోర్ ఆఫ్ మిషనరీ వర్క్ అండ్ ఇవాంజలిస్టిక్ వర్క్ అనమాట. సో చాలా ట్రావెల్ ఉండేది. చిన్నప్పుడు చాలా సంవత్సరాలు, యాక్చువల్గా 12 months in a year అనుకుంటే 8 months or more డాడీ వాజ్ నాట్ దేర్ అనమాట. డాడీ వాజ్ ట్రావెలింగ్, వచ్చి మళ్ళీ ఇంకొక ట్రిప్కి వెళ్ళిపోవాలి, రావాలి, మళ్ళీ ఇంకొక ట్రిప్కి వెళ్ళిపోవాలి, రావాలి, మళ్ళీ ఇంకొక ట్రిప్. సో చిన్నప్పుడు కూడా అంటే the typical experiences of daddy dropping off at school, picking up from school, taking to shopping here, almost non-existent. That kind of occurrences in my life. And not only that, అంటే ఇప్పుడు annual days ఉంటాయి schools లో, and parents come and sit and watch their kids. So all of those kinds of things, a lot of times both my parents were not there for annual days and things like that. I don't even know if my father, maybe out of if you say from nursery to 10th class, అంటే maybe once or twice ఎక్కడో వచ్చిండుంటారు. Especially middle school through high school అయితే almost non-existent in that sense. హౌఎవర్ ఇదంతా చెప్పి డాడీతో ఏదో బ్యాడ్ రిలేషన్షిప్, లేకపోతే ఏదో బాధ, ఏదో కోపము, నన్ ఆఫ్ దట్, నో రిజెంట్మెంట్, నో పెయిన్, నథింగ్. ఐ హ్యావ్ అ వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ మై ఫాదర్. అండ్ సో బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, I knew from a young age that my parents were making sacrifices for the sake of the ministry. I never saw it as నన్ను ప్రేమించట్లేదు, నాకంటే విలువ లేదు, అటువంటిది దేవుని దయ వల్ల నాకు ఎప్పుడు కూడా అటువంటి ఇన్సెక్యూరిటీలో నేను పెరగలేదు. సో I had insecurities about other things, but not insecurities about I don't think my parents love me, I don't think my father loves me. అటువంటిది అయితే దేవుని దయ వల్ల I never had that. So even though father was busy, mother was busy with things like that, I know they were always doing their best. My grandmother is a huge reason for the grace of God in my life. So parents busyగా ఉన్నా కూడా మా grandmother మాతోనే ఉండేవారు. And so from the earliest memories, మా అమ్మమ్మ లెగడం నుంచి నాకు everything from waking me up from the bed for school, getting me ready for school, uniforms, and she knew how to drive. And so she would literally take me and my brother every day, drop us off at school, picking us up at school, tiffin boxes పొద్దున్న తయారు చేయడం. సో చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వంటలు అలవాటు and all of that. So she, and every day I know she would pray for us. Before we woke up, she was already in prayer అనమాట. So that was a tremendous blessing.
అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి వచ్చేసేటప్పటికి ఇందాక మీరు అన్నట్టు డాడ్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇస్ అ లార్జ్ ఫ్యామిలీ. My dad is the 12th child in the family. Okay. So that's why he was called named Benjamin anamata. Okay. And I'm a Benjamin Jr. So because he's the 12th, and so everyone is older than him. A lot of people were already in the ministry by the time he was even born. So his siblings were already doing the work of the ministry. And so I think one of the most well-known from all of his siblings would be Bishop Ernest Komanapalli garu. So my Pednana, he was done Manna Ministries, Rock Church, tremendous ministry, blessed millions of people all around the world and all of those kinds of things. Even though I've never had too many interactions with him, just because his ministry, again, all over the world, traveling and doing so many things. And my father had his own ministry and traveling and all of this. So my paths cross avadam, it was not a very common thing. However, when we did cross paths, we did have a wonderful time. So family celebrations, weddings and different things like that, we would come together and all of that. So always has been an inspiration to think big, go for big, devote yourself to God in all of those kinds of ways. From my mother's standpoint, it was only two in the family. It was my mother and her brother. And her brother is none other than Pastor Samuel Putt of King's Temple Church. And another huge influence in my life, huge blessing in my life, and somebody that I've looked up to all my life, somebody that I've loved all my life. And so from both sides of that family, I can say the grace of God was present even before I was ever born. And so I'm blessed to be born where I was born, and that's the story so far. Yeah. I have a lot to ask you. చాలా questions వచ్చినాయి Okay. అడుగుతున్నప్పుడు. But one quick thing which I wanted to ask you right away, Pastor, is coming from such a big family, ఇంతమంది సేవకులు ఉన్నారు, well known. It's not like everybody is into ministry, but not many are known. Almost all of your cousins, all of your uncles and your side of the family, almost everybody is into ministry. Did you ever feel the weight that you have to carry a legacy forward? Did you ever feel stressed, Danwala, that you have to take this vision forward of your forefathers? I never stressed about it. I would not even say wait in a negative way. Stress was never an issue. I never looked at my pednana or uncle or my father, and my father did an amazing job. All I think credit goes to him in this regard. He never said, "I've done so much so far. Now I'm handing it over to you, and you must take it to the next level, or you must do something." So he never did that. See, ante then annattu, father was not a pastor, but when I one day come to him and say, this is what I believe God is leading me to do, and I'm going to be a pastor, ante he did not say, "Mari nen chesindante enta emannattu, mari ippudu ee panlu evaru chuskuntaru, nu chuskopothe inkevariki ivvali." Like that was never the case. So he never put that pressure on me. So and so he in that regard, all credit goes to my father, because from a young age he started a lot of things from scratch, and so he built everything that he's done. And then the natural tendency, especially for an Indian father, I think, would be like, na koduku chuskoవాలి, na cheyali. But he never said any of that. And then even in the last few years, I believe God has been really gracious towards both of us, and then both of us are able to blend our ministries at the right times and do our separate things at the right time. And so we come together to do certain things, and then we do our own things. He's never gotten involved in the church works. Never meddled with anything. He gives me complete freedom. He knows it's what God is leading me to do, and do that. And whenever I say, "Papa ఇలా చేద్దాం అనుకున్నా," I call him Papa. So Papa ఇలా చేస్తున్నాను, అది చేస్తున్నాను, or anything like that. If he feels like he needs to give me some input, my ears are always open, and he'll say something. If he feels like no need of me giving input, let him do his own thing, and he'll just be quiet. He'll say, "I'm very happy that this is going on, that is going on. Just continue to do it." So from that standpoint, I've never felt pressure. I've never felt any of that. Yeah. But while మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు, I just quickly had this question, Pastor. You said
your father was not completely like a typical pastor. Like earlier when you were discussing how pastors, you have to have a close knit family, you have to basically pastor all the people, and then your ministry is completely different from your father. Yeah. So how was that switch for you? Ante, what exactly, or let me just rephrase my question. How was the seed for New City Church planted from your life, coming from a completely different path, Yeah. and now you saying you wanted to become a pastor and your dad supporting that? So how was it? Was it like God giving you some vision for the church or something like that? So I never had any dreams of becoming a pastor, Okay. or like I was not aspiring to be a pastor, or I have any like ఈ టైం కల్లా ఒక పాస్టర్ అయిపోవాలి, ఈ టైం కల్లా ఒక చర్చ్ మొదలు పెట్టాలి, ఈ టైం కల్లా చర్చ్ ఇంత అయిపోవాలి, like none of that. The thing that I knew for sure was I'm going to be in the ministry. అదైతే 100% తెలుసు, చిన్న వయసు నుంచి తెలుసు. అది తర్వాత పెద్దగా అవుతున్నప్పుడు దేవుని వాక్యముకి, దేవుని వాక్య పరిచర్య చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువైంది. I saw that hunger. So even when nobody was telling me to listen to messages, I was listening to messages, and all of that hunger began to grow. And as that was happening, in fact, even నాకు పెళ్లి టైంకి కూడా when it was the first time I met my wife at that time, obviously she was not my wife, the first time we had the face-to-face pelli choopulu conversation. So when I sat down and we were talking, and when she was asking me what I was going to do or what's the vision or plan and things like that, I said the thing that I know 100% is I will be in the ministry and I will teach and preach the word of God. That I know for the rest of my life. That's what I'm going to do. Now whether I do that, అది మిషనరీగా చేస్తానా, ఇవాంజలిస్ట్గా చేస్తానా, ఒక బైబిల్ స్కూల్ టీచర్గా చేస్తానా, ఏంటో ఒక పాస్టర్గా చేస్తానా నాకు తెలియదు. అది దేవుని నడిపింపు బట్టి నేను ఆ తీర్మానం తీసుకోవాలి. ఐ హ్యావ్ నాట్ మేడ్ దట్ డెసిషన్. ఆ డెసిషన్ ఇంకా అవ్వలేదని చెప్పాను అనమాట. సో చర్చ్ స్టార్ట్ చేయాలనే డెసిషన్ కేమ్ 3 years after the marriage. ఓకే. సో పెళ్ళి అయ్యేటప్పటికి కూడా నేను ఐ డిడ్ నాట్ ప్రామిస్ అర్పిత, ఆర్ ఐ డిడ్ నాట్ సే ఐఎమ్ గోయింగ్ టు బికమ్ అ పాస్టర్ అవుతాను, పాస్టర్గా మనం వెళ్తాం, నువ్వు పాస్టర్ అవ్వాలి, నేను పాస్టర్ అవ్వాలి. వీ డిడ్ంట్ హ్యావ్ దట్ కాన్వర్జేషన్. నేను చెప్పాను క్లియర్గా, నాకు తెలియదు, అది టైం వచ్చినప్పుడు దేవుడు చెప్తే మాత్రం చేస్తాము. సో ద ఫౌండేషన్ వాజ్ వాట్ ఎవర్ గాడ్ టెల్స్ us to do, we will do it. సో దేవుడు ఏది చెప్తే, సో పెళ్ళవక ముందు కూడా అర్పితతో నేను అన్నది, హైదరాబాద్లో ఇప్పుడు ఉంటున్నాము, కానీ ఎందుకన్నా దేవుడు అమెరికా అంటే అమెరికా, ఆఫ్రికా అంటే ఆఫ్రికా, ఏదో ఇండియాలో ఇంకొక విలేజ్ అంటే విలేజ్, ఆస్ట్రేలియా అంటే, సో వేర్ ఎవర్ అండ్ వాట్ ఎవర్ దట్ వీ మస్ట్ బి ఓపెన్ టు అని చెప్పి చేశాను అనమాట. సో ఇట్ వాజ్ మచ్ లేటర్ that the instruction was given to me, that, or I received that instruction from God to start New City Church, and that's how we got into that. Yeah. So can we talk a little bit about the foundation for the church, Pastor? Okay. How exactly did God talk to you? Was it like, did you receive a divine encounter, or was it like a whole different segment which happened with you? Yeah. That, and yeah, first maybe we'll cover that. Like what exactly was the foundation for the church? So like I said, I was teaching and preaching by this time, and so after I got married, for a while I didn't have a clear instruction as to what I'm supposed to do, and so I was just preaching in different places. Wherever somebody would call me to preach at their చర్చ్లో ప్రసంగాలు చేస్తున్నాను, లేకపోతే ఎక్కడైనా కాన్ఫరెన్స్కి పిలిస్తే అక్కడికి వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను, మళ్ళీ హైదరాబాద్కి వస్తున్నాను. అలాగా చాలా స్పెసిఫిక్గా చెప్పాలంటే, ఒకరోజు వరంగల్ దగ్గర ఒక ఊర్లో అంటే ఒక సండే ప్రీచ్ చేయడానికి పిలిచారు. వెళ్ళాను, అక్కడ ప్రసంగం చేశాను. ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ గాట్ ఇన్ టు ద కార్, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఈ ట్రిప్లో అర్పిత రాలేదు. షీ వాజ్ ప్రెగ్నెంట్ విత్ అవర్ ఫస్ట్ డాటర్ క్రిస్టీనా. ఇట్ ఈస్ టువర్డ్స్ ద లేటర్ ప్లాట్, అండ్ ఈ విలేజ్కి ద రోడ్స్ అదంతా కూడా బాగుండవు అని ముందరే చెప్పారు వాళ్ళు. సో షీ స్టేట్ బ్యాక్ ఇన్ హైదరాబాద్. సో ఆ రోజు వస్తున్నప్పుడు సాయంత్రం నేను కారులో వెనకాల కూర్చున్నాను. జస్ట్ అలా కళ్ళు మూసుకొని జస్ట్ ప్రేయర్ చేసుకుంటున్నాను. ఇన్ దట్ పర్టిక్యులర్ డ్రైవ్ బ్యాక్ టు హైదరాబాద్, that is when I got the instruction very clearly, it's time to start the church. So ఇంటికి రావడం, the first person that I ever told about starting the church is my wife. So first అర్పితకి చెప్పాను. The following days we told our family on both sides. నా ఫ్యామిలీకి, అర్పిత ఫ్యామిలీకి, రెండు సైడ్స్ ఫ్యామిలీస్కి చెప్పడం జరిగింది. ఫ్యామిలీస్కి చెప్పిన తర్వాత కూడా ఇందాక అన్నట్టు
my daddy was in the ministry but not a church or ఇది. సో హైదరాబాద్ లో ఇప్పటికి ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ మా డాడీ ఆఫీస్కి వెళ్తే దెర్ ఇస్ వన్ పర్సన్ ఇన్ ది ఆఫీస్ అంతే. The whole thing is run with one person. Okay, because daddy is much more India ministry వచ్చేసేటప్పటికి it is much more event based conferences ఇది కాబట్టి కాన్ఫరెన్స్ చేసినప్పుడు he rallies the people, they work on the conference. Once the conference is done, it's we'll keep in touch and then we move on to the next place. So the team is constantly, few people they stay consistent with the team, but they're not necessarily hired by the ministry or something like that. So there's only one person hired by the ministry. So it's my dad, it's my mom, and that one person who majority of the time run the show. So it's not like I could go to my డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ ఇలాగ చర్చ్ స్టార్ట్ చేస్తున్నాను, ఇదిగో నీ టీంలో ఉన్న వాళ్ళని ఒక 5గురిని నాకు ఇస్తావా ఒక ఫ్యూ మంత్స్, నేను ఆర్ స్టాఫ్ని కొంత, దెర్ ఈజ్ నో స్టాఫ్, దెర్ ఈజ్ నో టీమ్, నథింగ్. సో నేను ఇది చెప్పిన తర్వాత కూడా I had to take the step and my wife had to take the step of starting the church. గచ్చిబౌలిలో నాకు ఒక్క ఫ్యామిలీ మెంబర్ తెలీదు, ఒక యంగ్ ఫెలో తెలీదు, ఒక యంగ్ గర్ల్ తెలీదు. వీ న్యూ నోబడీ లివింగ్ ఇన్ గచ్చిబౌలి. సో స్టార్టింగ్ డేస్లో నేను అర్పిత వీ వుడ్ గెట్ ఇన్ టు ద కార్. వీ వర్ లివింగ్ ఇన్ బంజారా హిల్స్ అప్పుడు. సో గచ్చిబౌలికి వెళ్ళే వాళ్ళం కార్లో. We would just go on the streets and pray and then come back to Banjar Hills. That's how it started. So కార్లో వెళ్ళి ప్రేయర్ చేయడం రావడం, కార్లో వెళ్ళి ప్రేయర్ చేయడం రావడం. ఇది ఇలాగ కొన్ని నెలలు చేసిన తర్వాత ఫైనలీ we saw a to let board. సో అప్పుడు మాట్లాడడం మొదలు పెట్టాము. అండ్ దెన్ అగైన్, ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ వీ క్యాన్, బట్ దాట్స్ ద ప్రాసెస్ అనమాట. సో ఆఫ్టర్ దిస్ హ్యాపెండ్ ఆల్సో, దెన్ ఐ వాజ్ ఇన్ ద యుఎస్ ఫర్ అ ఫ్యూ ఇయర్స్. సో నేను అక్కడ యుఎస్లో ఉన్నప్పుడు కూడా ఐ స్టార్టెడ్ సర్వింగ్ యాజ్ అ వాలంటీర్ ఇన్ ద చర్చ్ దట్ వీ వర్ అటెండింగ్. తర్వాత నెమ్మదిగా వాళ్ళు నన్ను యూత్ లీడర్గా చేయగలుగుతావా అంటే నేను ఐ సెడ్ yes, and then we started doing that. I became a youth pastor there. సో నేను ఎప్పుడైతే ఈ చర్చ్ స్టార్ట్ చేయాలనేది దేవుడు చెప్పాడో, ఐ థింక్ ఇట్ వాజ్ లెస్ దెన్ 6 weeks into that, అక్కడ బిషప్ నాకు ఈమెయిల్ పంపించారు. పంపించి ఈ ఇయర్ మనకి యాన్యువల్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము, ఆ యాన్యువల్ కాన్ఫరెన్స్లో నువ్వు అమెరికాలో ఉన్న సంవత్సరాలన్నీ కూడా నువ్వు చాలా ఫెయిత్ఫుల్గా పనిచేసినందుకు యూత్ మినిస్ట్రీలో నిన్ను పాస్టర్గా ఆర్డైన్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? నాకు లెట్ మీ నో ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ దిస్ అన్నాడు. సో దెన్ ఐ టుక్ దట్ యాజ్ అ కాన్ఫర్మేషన్ ఫర్ వాట్ గాడ్ వాజ్ ఆల్రెడీ ప్లేసింగ్ ఇన్ మై హార్ట్. సో అప్పుడు వెళ్ళాను. 3 months తర్వాత కాన్ఫరెన్స్ ఉండింది. వెంట్ టు అమెరికా, అక్కడ ఆర్డినేషన్ అంతా అయ్యింది. మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ముందర ఆర్డినేషన్ లేదు, ఇప్పుడు ఆర్డినేషన్ ఉంది. ఆర్డినేషన్ ఉంది కానీ జనం లేరు, స్థలం లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. బట్ the vision is there, me and my wife are there, and so now the next step. అప్పుడు కార్లో తిరగడం, ప్రార్థనలు చేయడం మొదలుపెట్టి లాస్ట్కి లాంగ్ స్టోరీ షార్ట్ అప్పుడు ఫస్ట్ హాల్ తీసుకోవడం జరిగింది. అండ్ దెన్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఐ థింక్ మీరు కార్లో ప్రార్థన చేయడం అంటే ఐ కైండ్ ఆఫ్ గెట్ ది ఐడియా వై యూ మైట్ హ్యావ్ డన్ దట్, బట్ మేబీ టు బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ అవర్ ఆడియన్స్, ఎందుకు అలా చేస్తున్నారు అంటే వాట్ వాజ్ ఇట్ గాడ్స్ లీడింగ్, అంటే వాట్ వాజ్ ది స్పిరిట్ లీడింగ్ యూ వైల్ యూ ఆర్ డూయింగ్ దట్? యా, అంటే సో విత్ ఫెయిత్, విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు విశ్వాసము ఉంది అని ఏమి యాక్షన్ లేదంటే అది నిజమైన విశ్వాసం కాదు. సో దేవుడు నిజంగా పిలుచుకున్నాడు అనేది నేను నమ్మాను అంటే ఇంట్లో కూర్చొని దేవుడు తెలిస్తే మొదలు పెడదాం, దేవుడు డబ్బులు ఇస్తే మొదలు పెడదాం, దేవుడు జనాల్ని పంపిస్తే అప్పుడు అనౌన్స్ చేద్దాం అంటే ఏం జరగదు. సో డబ్బు రాకముందర, జనాలు రాకముందర, స్థలం రాకముందర దేవుడి నుంచి వాక్యం వచ్చిందా లేదా, ఆ వాక్ వచ్చింది, ఆ ఇన్స్ట్రక్షన్ వచ్చిందా లేదా. ఆ ఇన్స్ట్రక్షన్ వచ్చిందంటే నీకు ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత నీకు ఇంకేం అక్కర్లేదు. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు మూవ్ ఇన్ టు యాక్షన్. అది ఎంత చిన్న యాక్షన్ అవ్వచ్చు, పెద్ద యాక్షన్, డిపెండింగ్ ఆన్ వాట్ యూర్ డూయింగ్. సో నాకు వచ్చేసి ఏంటి, అప్పుడు చర్చ్ స్టార్ట్ చేయాలి. సో ఇంట్లో కూర్చొని చర్చ్ స్టార్ట్ చేయాలంటే చర్చ్ స్టార్ట్ అవ్వదు. సో అండ్ ఐ న్యూ ఇట్ వాజ్ సపోజ్ టు బి ఇన్ గచ్చిబౌలి. సో గచ్చిబౌలికి వెళ్ళాం. కార్ అయితే ఉంది కదా, కార్లో కూర్చుందాం. కార్లో ప్రార్థన ఎవడో ఆపలేడు. హాల్ లేదు, హాల్లో ప్రార్థన చేయలేము. ఎవడో ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేయలేము.
కార్లో అయితే కూర్చొని ప్రార్థన చేయొచ్చు కదా. సో కార్లో కూర్చునే వాళ్ళం. కార్లో కూర్చొని ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థన చేస్తూ కళ్ళిప్పి కూడా ప్రార్థన చేయొచ్చు, కళ్ళు మూసుకోక్కర్లేదు ప్రతిసారి. సో కళ్ళిప్పి ప్రార్థన చేసేవాళ్ళం. డ్రైవింగ్ చేసుకుంటూ ఎక్కడన్నా బోర్డు కనిపిస్తుందా, ఇక్కడ పెట్టుకోవచ్చా, అక్కడ పెట్టుకోవచ్చా, ఆ హాల్ ఎలాగుంది, ఈ హాల్ ఎలాగుంది, ఈ ఫంక్షన్ హాల్ తీసుకోవచ్చా, ఆ ఫంక్షన్ హాల్. సో యు ఆర్ ప్రేయింగ్ అండ్ యు ఆర్ సీయింగ్. బైబిల్లో వాచ్ అండ్ ప్రే అని ఉంటుంది. సో దాట్స్ వాట్ వి డిడ్. సో వీ వర్ వాచింగ్ అండ్ వీ వర్ ప్రేయింగ్. ఓకే, సో రౌండ్ వెళ్తా ఉండేవాళ్ళం. ఫస్ట్ అసలు ఏంటి గచ్చిబౌలి ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆ టైంలో నౌ యూఆర్ గెటింగ్ క్లోజ్ టు 9 years, సో ఆల్మోస్ట్ డెకేడ్ అన్నట్టు. సో దిస్ వాజ్ సెవరల్ మంత్స్ బిఫోర్ వి స్టార్టెడ్. సో ఆ టైంలో చర్చెస్ అక్కడ ఎక్కువ లేవు గచ్చిబౌలిలో. అండ్ ఎవరితో గచ్చిబౌలిలో అంటే అన్నప్పుడు కూడా, అంటే ఐ డోంట్ సే దిస్ ఇన్ అ నెగటివ్ వే, బట్ వెల్ విషర్స్ ఆర్ పీపుల్, ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఈవెన్ అదర్స్ ఇన్ మినిస్ట్రీస్, గచ్చిబౌలిలో ఎందుకు, అక్కడ చాలా ఖరీదు, అక్కడ జనమే ఉండరు, లేకపోతే అక్కడ ఫ్యామిలీస్ ఉండవు, అక్కడ అంతా ఆఫీసులు ఉంటాయి, దాని కుక్కట్పల్లి బెటరు, అక్కడ మోర్ ఫ్యామిలీస్ ఉంటాయి, సెకండ్రాబాద్ బెటరు, అక్కడ ఎక్కువ క్రిస్టియన్ పాపులేషన్ ఉంటుంది, ఇటువంటి టాక్ అంతా ఉండేదన్నమాట. బట్ ఐ హ్యాడ్ దట్ కన్విక్షన్, ఇక్కడ మొదలు పెట్టాలి, ఇక్కడ ఎవడు మొదలు పెట్టలేదు, ఎవరు చేయలేదు, ఇంకా మనం మొదలు పెట్టాలి. సో నాకు అప్పుడు ఎలాగుండేదంటే, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ మొదలు పెట్టుకుంటున్నారు అక్కడ. సో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ మొదలు పెట్టుకుంటున్నప్పుడు చర్చ్ మొదలు పెట్టుకోవడానికి ఎందుకు భయపడాలి? పెద్ద పెద్ద కంపెనీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు చర్చ్ గురించి కూడా ఆ స్థలంలో మాట్లాడవచ్చు కదా. సో దట్ వాస్ ద కన్విక్షన్ ఆల్సో, దట్ వాస్ వెరీ స్ట్రాంగ్ ఫర్ మీ. అండ్ సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టాక్, అక్కడ అమెజాన్ గురించి, మైక్రోసాఫ్ట్ గురించి, ఇంకా యాపిల్ గురించో ఏదో మాట్లాడగలుగుతుంటే ఒక చర్చ్ కూడా ఉంది అనేది మాట్లాడగలగాలి అనే కన్విక్షన్ వాజ్ స్ట్రాంగ్ ఫర్ మీ అట్ దట్ పాయింట్, అండ్ స్టిల్ ఇస్. అండ్ సో అందుకు, సో ఇట్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. గాడ్, యూ గేవ్ మీ ద వర్డ్, వాక్యం ఇచ్చావు, ఇప్పుడు మేము అడుగు వేస్తున్నాం, నువ్వు ఇంకా నడిపించు, నెక్స్ట్ ఏం చేయాలో నువ్వు నడిపించు, నెక్స్ట్ ఏ స్థలం తీసుకోవాలో నువ్వు నడిపించు. సో వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. Christmas is that time of the year where everything feels much more magical. And at Alekia's Bridal, they get to see a different kind of magic every single day. At Alekia's Bridal, they carefully pick designs that are not just beautiful, but are also meaningful. The kind that reflects a bride's joy, her dreams, and her story. And when she tries on that perfect outfit, it becomes more than just fabric. It becomes her mother's happy tears, her father's pride, and the moment where the bride can finally say, "This is my day." And in this Christmas season of love and new beginnings, Alekia's Bridal is grateful to be a part of such memorable moments. So all the brides, if your special days are around the corner, come and experience the magic at Alekia's Bridal. Because at Alekia's Bridals, it's not just another dress. It's a dress that you will cherish forever. Yeah. I think మీరు చెప్పినట్టు, when others were telling you that this is not the place, but right now when you look at New City Church, it's like one of the biggest church in the city, in Gachibowli. So you definitely have defied all those odds, Pastor. So first of all, hats off to you for that. And inkoti, I quickly wanted to ask you, Pastor. So Pastor Arpita and yourself, you come from prominent backgrounds. But then మీరు మాట్లాడుతుంటే, and also this testimony which Pastor Arpita shared on this previous anniversary, where she was really teary-eyed and she was చెప్తుండే అంటే all the struggles that you faced. Yeah. And it was not just easy. Can you just talk about that first? నేను ఎందుకు అడుగుతున్నానంటే, చాలా మంది బెన్ కోమనపల్లి అనేసరికి దే ఓన్లీ సీ ద కోమనపల్లి. Yeah. విల్ బి లైక్, అరే వీళ్ళు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినారు కాబట్టి పెద్ద సంఘం ఉందిగా. ఇట్ డజంట్ మేక్ దట్ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్, ఎందుకంటే దే ఆర్ ఆల్ ఫ్రమ్ అ ప్రామినెంట్ బ్యాక్గ్రౌండ్. కానీ when Pastor Arpita was sharing, or మీరు ఎన్నైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో, ఆల్ ద ఛాలెంజెస్ దట్ యూ వెంట్ త్రూ, could you talk about that also, Pastor, so that Janam can know a bit of the background of your ministry? See, again, I think the way I think about ministry, or ఒక్కొక్కసారి కొంతమంది మినిస్ట్రీ గురించి ఎలాగ ఆలోచిస్తారో, అదే అంటే ఒక బిజినెస్ గురించి ఆలోచించినట్టు, I think people have a mindset about that. నేను, by the grace of God,
with the influences that I've had in my life, నేను పరిచర్య గురించి ఆలోచించినప్పుడు అలాగ ఆలోచించలేదు. సో కొంతమంది ఇందాక అన్నట్టు మమ్మల్ని ప్రేమించిన వాళ్ళు, మాకు మంచి జరగాలని కోరుకున్న వాళ్ళే. ఇందాక అన్నట్టు సెకండ్రాబాద్లో మొదలు పెట్టవచ్చు కదా, కుక్కట్పల్లిలో మొదలు పెట్టవచ్చు కదా. సో ఇటువంటి మాటలు ఎందుకు చెప్పారు ఇది అంటే, బికాస్ దే ఆర్ లుకింగ్ ఎట్ ద సర్కమ్స్టాన్సెస్. ఇక్కడ పెడితే మీకు ఫాస్ట్గా గ్రో అవుతుంది, ఇక్కడ పెడితే మంచిగా వస్తారు ఆర్ వాట్ ఎవర్. మేము ఫస్ట్ ప్లేస్ తీసుకున్నది, ఇట్ వాజ్ నాట్ ఈవెన్, ఇట్ వాజ్ బేర్లీ 1500 స్క్వేర్ ఫీట్. ఓకే, అది తీసుకున్నప్పుడు కూడా చాలా మంది ఫస్ట్ అసలు చర్చ్ మొదలు పెడుతుంది అనే న్యూస్ కొంతమందికి తెలిసినప్పుడు వాళ్ళ మైండ్స్ లో ఏదేదో అనేసుకున్నారు. అంటే ఎక్కడో పెద్దగా ఫంక్షన్ హాల్ తీసుకొని పెద్దగా ఏంటో ఏదో పెద్ద స్టోర్ ఓపెన్ అవుతున్నట్టు మొదలవుతుంది. దెర్ వాజ్ నో ఫ్యాన్ఫేర్, నో బడీ న్యూ దట్ వీ స్టార్టెడ్ ద చర్చ్ యాజ్ వెల్. ఓకే, సో వీ స్టార్టెడ్ ఇన్ అ వెరీ వెరీ స్మాల్ ప్లేస్. ఇట్ వాజ్ లైక్ అ హంబుల్ బిగినింగ్స్ బికాస్ వీ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్. నేను అన్నట్టు నేను I come from a wonderful family. I don't take that for granted at all, and I'm very very thankful for all of that. But church start చేసినప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి కొంత డబ్బులు ఇస్తారా, లేకపోతే కొంత టీంని పంపిస్తారా, మీ గిటారిస్ట్ని ఇస్తారా, మీ సింగర్ని ఇస్తారా, ఈ రోజు వరకు నేను మా మమ్మీ డాడీ దగ్గరికి కానీ, ఒక అంకుల్ దగ్గరికి, ఒక ఆంటీ దగ్గరికి, ఎవరి దగ్గరికి కూడా వెళ్ళి ఇది చేసి పెడతారా మా చర్చ్ కోసము అని అడిగింది లేదు. అండ్ దట్ ఐ కెన్ సే దట్ బోల్డ్లీ, ఐ సే దట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, అండ్ ఐ సే దట్ విత్ హ్యూమిలిటీ. ఐ డోంట్ సే దట్ ఇన్ అ prideful way, or I'm not saying my nobody supported me. I'm not saying that in that way, no, but I am saying that I or my wife, we did not go and ask ఇది చేసి పెట్టండి, అది చేసి పెట్టండి ఇది. అండ్ ఇందాక వేరే క్వశ్చన్లో అన్నారు కదా మీరు, డిడ్ యూ ఫీల్ ప్రెషర్ అనేది. ఐ డోంట్ ఫీల్ ప్రెషర్. సో వేరే వాళ్ళకు ఉండేది కొమానపల్లి పేరు, లేకపోతే ఇంకేదో, లేకపోతే ఇప్పుడు అర్పిత గురించి అంటున్నారు క్యాల్వరీ టీవీ, మీరు పెద్దగా మొదలు పెట్టాలి కదా, ఇంత చిన్న చర్చ్ మొదలు పెట్టుకోవడం ఏంటి, ఇంకా గ్రాండ్గా చేయాలి, ఇంకేదో చేయాలి, అది చేయాలి. నాకు అసలు ఆ ప్రెషర్ లేదు. వేరే వాళ్ళు ఏమనుకున్నా నాకు అది అనవసరం. ఓకే, వేరే వాళ్ళకి నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలి అని నేను మినిస్ట్రీలోకి రాలేదు. వేరే వాళ్ళు ఇఫ్ దే థింక్ ఐఎమ్ అ ఫెయిల్యూర్, ఇట్స్ ఓకే. ఇఫ్ దే థింక్ ఐఎమ్ అ సక్సెస్, ఇట్స్ ఓకే. ఐఎమ్ నాట్ అ సక్సెస్ బికాస్ దే థింక్ ఐఎమ్ అ సక్సెస్. ఐఎమ్ నాట్ అ ఫెయిల్యూర్ బికాస్ దే థింక్ ఐఎమ్ అ ఫెయిల్యూర్. సో ఇది ఎవరి కోసమో నేను మొదలు పెట్టలేదు. సో నేను నాకు, నా భార్యకి దేవుడిచ్చిన వాక్యముతో, మాకున్న దాంతో మేము మొదలు పెట్టుకుంటాము. అది మొదలు పెట్టుకున్న తర్వాత మేము దాంతో ఫెయిత్ఫుల్గా ఉంటే దేవుని వాక్యానుసారంగా తప్పకుండా మేము అభివృద్ధి చూస్తాము. వీ విల్ డెఫినెట్లీ ప్రాస్పర్, వీ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్, వీ విల్ డెఫినెట్లీ సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. సో ఐ న్యూ దట్ ఫర్ షూర్. అండ్ సో మొదలు పెట్టినప్పుడు ఆ విధంగా మొదలు పెట్టాం అనమాట. సో సాక్రిఫైజెస్ గురించి అన్నప్పుడు కూడా యునో నేను ఐ డోంట్ లుక్ అట్ మినిస్ట్రీ. ఐ నో మినిస్ట్రీ టేక్స్ సాక్రిఫైస్, ఓకే, బట్ అట్ ద సేమ్ టైం ఏ దైవజనురాలు దేవుని ద్వారా గొప్పగా వాడబడిన వ్యక్తి సాక్రిఫైస్ చేయకుండా చేసింది ఎవరు? అందరూ సాక్రిఫైస్ చేస్తారు. సో నేను ప్రత్యేకంగా నేను చేసిన సాక్రిఫైస్ గురించి ఏదో హైలైట్ చేయాలనేది దట్ మై ఫాదర్, ఐ థింక్ ఐ గాట్ దిస్ ఫ్రమ్ మై ఫాదర్. మా డాడీ వేరే దేశంలో అరెస్ట్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటున్నాయి. అండ్ హీ నెవర్ ఈవెన్ బ్రాట్ ఇట్ అప్ టు మీ. నాకే తెలియలేదు మా డాడీ అరెస్ట్ అయ్యారని. మై ఫాదర్ నెవర్ లుక్డ్ అట్ ఎనీ సాక్రిఫైస్ as దేవుడికి ఏదో చేసేస్తున్నాం, దేవునికి ఏదో త్యాగం చేసేస్తున్నాం, అలాంటి మైండ్ సెట్టే లేదు. అండ్ ఐ డోంట్ హ్యావ్ దట్ మైండ్ సెట్. సో సాక్రిఫైస్ చేసాము. అండ్ ఇప్పుడు కొమానపల్లి ఫ్యామిలీ అన్నంత మాత్రాన నేను ఈ రోజుకి చెప్తున్నాను, ఒక్క $1 అడిగింది లేదు ఈ రోజు వరకు. నేను ఒక ఆస్ట్రేలియన్ డాలరు, దుబాయ్ నుంచో యూరప్ నుంచో ఈ రోజు వరకు నాకు ఒక్క చర్చ్ నాకు సపోర్ట్ చేసేది లేదు, ఒక ఆర్గనైజేషన్ నాకు సపోర్ట్ చేసేది లేదు. బయట కంట్రీ నుంచి $1 కూడా ఇక్కడికి ఇప్పుడు వరకు వచ్చిందే లేదు. ఈ రోజుకి చెప్తున్నాను, యాజ్ గాడ్ ఈజ్ మై విట్నెస్. సో ఏదో మా నాన్నగారి కాంటాక్టు, మా అంకుల్ కాంటాక్టు, ఇంకెక్కడ ఎవరో మా అంకుల్ పెద్ద మినిస్ట్రీ కాబట్టి వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారు, ఇట్స్ నన్ ఆఫ్ దట్.
See, that's why I have no pressure and I have no idi. I don't feel any kind of pressure to do any of that. So all of it has come by the grace of God. The grace of God has been abundant in my life. See, my parents have laid a great foundation for me, Arpita's parents for Arpita and all of that. But when it came to start our thing, we took nothing from them to start what we have started. It has been the grace of God. And by the grace of God, walking out in faith, making the necessary sacrifices, we've seen what we have seen. So, everything from personal finances nunchi making huge sacrifices avvachu. I think Arpita oksari in one of the church anniversaries oka question adugte dantlo she answered, and my wife looks into pretty much all the finances in the house anamata. So she knows how much is there. Like today, if you ask me how much is in your account ante kuda naku teliyadu. I trust my wife with 100% of that. Like she manages those things, and like every major decision that we make it together. Okay, this is what we're doing, this is what we're doing. Okay, let's make that. But I don't get into the details. I don't look into I don't do that. So she looks and she manages. So even when it comes to making certain sacrificial, giving sacrificially or making certain sacrifices, she knows the details much more than I do. But every decision that we've made for the sake of the ministry, we've made that together, and God has rewarded us, and God has blessed us in many ways. Our children have already made tremendous sacrifices for the ministry as well. Everything from, and I think Sandhya Convention ki when we moved, that was one of the big things, because at that time the church was young, and I did not want to put financial burden and pressure on the church. But Sandhya Convention, the owner wanted 6 months advance payment, and so I did not want to take a loan. Neither was I going to ask anybody. So my wife and I, that evening, we came home and we made a decision to sell our apartment. And so we sold our apartment to pay for 6 months of Sandhya Convention rent. So we didn't sell our apartment to buy land. We sold our apartment to only pay 6 months worth of rent. And that is only for Sunday services. Okay. Not 30 days, it's not a lease. So that's the sacrifice that we've made at that point. But even before then, so ippudu varaku the church has moved 4 locations. Every single location that we've moved, my wife and I, we've made a significant sacrifice. The first time as well, or not the first time, the second time as well, when we were moving into our previous location, we needed to make a payment, and for that, at that time, we sold our car, and then we took the car, that money, and then we paid him. Okay, to this day, I've never put financial stress or burden upon the people, and so from that perspective, we've made the sacrifice. Now you might say, or కొంతమంది అనవచ్చు, మరి ఎందుకు చెప్పట్లేదు, జనాలకి చెప్పొచ్చు కదా, చేయొచ్చు కదా. ఎందుకు అంటే the way I look at my responsibility, నాకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత, ఒక సంఘాన్ని స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాం. సో యాజ్ వీఆర్ గ్రోయింగ్, ఐఎమ్ టీచింగ్ దెమ్ సర్టన్ థింగ్స్. ఇప్పుడు పిల్లలతో కూడా ఆల్ మై 3 kids are 10 and below. So I don't talk to them about big financial things, because they cannot handle that. So గాని వాళ్ళు ఎదుగుతా వచ్చేటప్పటికి I can share more details with them, and they can handle those things అన్నమాట. సో అలాగా by the grace of God, we've been able to make those necessary sacrifices and see the results, or see the fruit of that as well. At a time, there was a time where my kids were going to one particular school, and then we needed to make certain decisions, and it was the summer holidays, and then my wife and I, we decided to change our kids' schools, so that they can go to a cheaper school, so that we can take some of that money and shift it towards the ministry. Now, ఎవరో ఇది చూస్తున్న వాళ్ళు మీరు కూడా అదే చెయ్యాలని నేను చెప్పట్లేదు. ఓకే, మీరు కొంతమంది ఎవరైనా దైవజనులు చూస్తున్నట్లయితే కూడా ప్రతి వాళ్ళు నేను చేసిందే చెయ్యాలి అనట్లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా
దేవుని పరిచర్య చేస్తున్నారు అంటే దేవుని వాక్యానుసారంగా మీరు నడవాల్సి వస్తుంది. విశ్వాసముతో అయితే 100% నడవాల్సి వస్తుంది. విశ్వాసముతో జీవిస్తున్నప్పుడు దేవుడు చేయాల్సినటువంటి కార్యములు, అద్భుత కార్యాలు తప్పకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాల్లో అనుభవిస్తారు. లాట్ ఆఫ్ థింగ్స్ టు హియర్ పాస్, Yeah. లాట్ ఆఫ్ డౌట్స్, లాట్ ఆఫ్ Yeah. క్వశ్చన్స్ ఆల్సో. కానీ మీరు చెప్పినట్టు వన్ పర్టిక్యులర్ థింగ్ విచ్ వాస్ వన్ ఆఫ్ అవర్ క్రక్స్ క్వశ్చన్ వాస్ సంధ్యా కన్వెన్షన్. మీరు చెప్పినట్టు ద చర్చ్ వాస్ క్వైట్ యంగ్. ఆబ్వియస్లీ అంటే న్యాచురల్గా ఆలోచిస్తే మేబీ పీపుల్ విల్ సే యు ఆర్ నాట్ రెడీ ఫర్ సచ్ అ బిగ్ స్టెప్. చాలామంది అలానే అనుకుంటారు, ఎందుకంటే ఎందుకు అంత పెద్ద ప్లేస్కి, ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ప్లేస్కి, ఎందుకు గచ్చిబౌలిలో అంత పెద్ద ఫంక్షన్ హాల్కి ఎందుకు షిఫ్ట్ అవ్వడం అవసరము అనే ఇట్స్ అ కామన్ అజంప్షన్. అలాంటిది వాట్ మేడ్ యూ డూ దట్ when the church was so young and so vulnerable? Because if crowd doesn't come, then Yes. you know who knows what might happen. Yeah. You know, so what made you do that? What made you take that leap of faith? So to be very quick with the story, we were supposed to celebrate our 6th church anniversary. Okay. So 6th church anniversary, ma mundar previous location lo we were doing multiple services, so the people were coming. But anniversary ante we wanted one gathering where everyone can come together, and we cannot do that. Previous place lo patter andaru అన్ని సర్వీసెస్ కంబైన్ చేసేటప్పటికి. సో ఏదో ఒక ఫంక్షన్ హాల్ వెతకండి అని ఇంకా వెతకడం మొదలు పెట్టాము. గచ్చిబౌలి అంతా చూస్తున్నారు, ఎక్కడ చూసినా కూడా. అప్పటికి ఆర్ చర్చ్ వాజ్ అరౌండ్ 300 సమ్ ఇది. సో ఎక్కడ చూస్తున్నా మాకు కావలసినటువంటి హాల్ దొరకట్లేదు ఆ నంబర్స్కి. అంటే యానివర్సరీ కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ పీపుల్, ఒక 500 మంది పట్టే హాల్ అలాగా ఎక్కడా దొరకట్లేదు. అన్ని హాల్స్ కూడా 250, 300 ఆ రేంజ్. లేదు అంటే ద నెక్స్ట్ స్టెప్ ఇన్ గచ్చిబౌలి వాజ్ కన్వెన్షన్ సెంటర్. Okay. సో ఇప్పుడు కుకట్పల్లి, సెకండ్రాబాద్ ఈ అన్నిట్లో కూడా ఎన్నో సైజెస్ ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. గచ్చిబౌలిలో యూ విల్ నాట్ ఫైండ్ దట్. Okay. గచ్చిబౌలిలో అసలు ఫంక్షన్ హాల్స్ అన్నట్టు మీకు కనిపించవు. Okay. ఓకే, సో ఈ నాన్ ఏసీ హాల్స్ షెడ్తో అలాంటివి మీకు అసలు కనిపించవు గచ్చిబౌలిలో. సో మేమున్న ప్లేస్ నుంచి ద నెక్స్ట్ థింగ్ దట్ వీ కుడ్ టేక్ వాజ్ ఓన్లీ సంధ్యా కన్వెన్షన్. దట్ వాజ్ ది ఓన్లీ ఆప్షన్. Okay. సో వాళ్ళ ప్రైస్ అది తెలిసినప్పుడు పక్కన పెట్టేసేయండి అన్నాము. ఇంకా వెతుకుతున్నాం. ఆఖరికి ఇంకా చేసుకోవాలి, డేట్ వచ్చేసింది. వీ హ్యావ్ టు మేక్ అ డెసిషన్. సరే అటువంటి పరిస్థితుల్లో అన్నాం, సరే ఇంకా ఖర్చు అయితే అయ్యింది, 6th యానివర్సరీ కదా, ఒక్కసారి ఇంకా అందరం కలిసి లెట్స్ హ్యావ్ అ గ్రాండ్ సెలబ్రేషన్ అనేసి ఇంకా తీసుకున్నాం. చేసాము, స్టే చేసాము. ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ టైం ఐ వాక్డ్ ఇన్ టు సంధ్యా కన్వెన్షన్. అసలు ఆ డోర్స్ ఇలా ఓపెన్ అయ్యి ఇలాగ ఎంటర్ అవగానే ఇలాగ అన్ని ఇలా చూస్తున్నా. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా తలకాయలు ఇలాగే ఉన్నాయి, ఎవడు కింద చూడట్లేదు, అందరు ఇలాగే చూస్తున్నారు అనమాట. అసలు ఆ సైజ్ కి దానికి, బికాస్ నార్మల్ హాల్ నుంచి యూ గో ఇన్ టు సంథింగ్ లైక్ దట్, ఎవ్రీథింగ్ ఇస్ బిగ్. సో చూస్తున్నాము, చేస్తున్నాం, ప్లాన్ చేసాము. ఆ రోజు మాత్రం బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అమేజింగ్ సర్వీస్, 6th యానివర్సరీ, వండర్ఫుల్ సర్వీస్, అమేజింగ్ సర్వీస్. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను చెప్పాను అందరు వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి నార్మల్గా మా ఆదివారాలు మా సర్వీస్ టైమింగ్స్ ఇవి, మా సర్వీస్ లొకేషన్ ఇది అని పాత లొకేషన్ చెప్పాను. సో నెక్స్ట్ సండే ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇది మా అడ్రస్ అని కూడా చెప్పేసి గుడ్ నైట్ అని ఆర్ గుడ్ బై అని చెప్పేసి గాడ్ బ్లెస్ యూ వి సెండ్ వెళ్ళిపోయారు. అంతా చాలా హ్యాపీ, ఎవ్రీవన్ చాలా మంచిగా అయింది సర్వీస్, ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ, చర్చ్ మెంబర్స్ అందరు హ్యాపీ. సో ఆ వీక్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మాకు ఉపవాస ప్రార్థనలు, ఫాస్టింగ్ ప్రేయర్స్. సో థర్స్డే కొంత ఎక్విప్మెంట్ సంధ్యలో ఉంది అని మా వాలంటీర్స్ అక్కడికి వెళ్తున్నారు తీసుకురావడానికి. వెళ్తున్నప్పుడు మా వైఫ్తో మాట్లాడుతుంటే అప్పుడు ఆ బాయ్స్ జస్ట్ అడగండి అసలు ఎవ్రీ సండే మనం తీసుకుంటాము అంటే ఎంత ఛార్జ్ చేస్తాడో అడగండి అంటే, మా దగ్గర టీంలో ఉన్న మెయిన్ గాయ్ హీ వెంట్ అండ్ స్పోక్. అయితే అదే పెద్ద అమౌంట్ అంటే మరి ఎవ్రీ సండే తీసుకుంటే ఏదో ఒకటి తగ్గించాలి కదా అది. కానీ ఆయన అంటాడు ఎవ్రీ సండే మీరు చర్చికి ఎందుకు తీసుకుంటారు, ఇది ఎవ్రీ సండే అంత ఎందుకు ఖర్చు పెడతారని ఆయనకే డౌట్. ఎందుకు తీసుకోవడం, ఇంత హాల్ మీకు ప్రతి ఆదివారం ఎందుకు ఖర్చు పెట్టుకోవడం అది అంటే, అది సరేలేండి అసలు మీరు చెప్పండి ప్రతి ఆదివారం తీసుకుంటే ఎంత. సో లాంగ్ స్టోరీ షార్ట్ 2 రోజులు ఈ డిస్కషన్ అయింది. అప్పుడు సాటర్డే నైట్ ఐ థింక్ నేను చర్చ్లో ఉపవాస ప్రార్థనలు అవుతుంటే అనౌన్స్ చేయాల్సి వచ్చింది. బై ద వే లాస్ట్ వీక్ మేము సర్వీస్ అయిన తర్వాత అందరికీ మన సర్వీస్లు ఇక్కడ అవుతాయని చెప్పాను. ఐ మేడ్ ఎ మిస్టేక్. ఐఎమ్ హియర్ టు అనౌన్స్ దట్ టుమారో
సండే సర్వీస్ విల్ నాట్ బి హియర్, వీ విల్ బి మీటింగ్ ఎట్ సంధ్యా కన్వెన్షన్ అని చెప్పారు. అందరు చప్పట్లు, ఎవ్రీ వన్ ఇస్ హ్యాపీ. అండ్ ఎందుకంటే మా ప్రీవియస్ లొకేషన్ వాజ్ అ హారబుల్ లొకేషన్. ఓకే పార్కింగ్ ఉండేది కాదు, భయంకరమైన దుమ్ము, పక్కనే అంటే వెనకాల అంతా బస్తీ అండ్ పక్కనేమో లిక్కర్ షాప్ ఉండేది. సో వీకెండ్స్ వచ్చేటప్పటికి అందరూ తాగేసి అక్కడ అంతా చెత్త చెత్త చేసేసేవారు. ఎప్పుడన్నా వర్షం పడ్డది అనుకోండి, అక్కడ పక్కన ఉన్న డ్రైన్ ఓవర్ఫ్లో అయ్యేది. సో భయంకరమైన స్మెల్, రోడ్డు మీద ట్రాఫిక్ సౌండ్స్ అంతా వినిపించేవి. సో ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ స్పాట్ అనమాట మాకు. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దట్ ప్లేస్. సో ఎప్పుడైతే ఈ హాల్ అనేటప్పటికి అందరికి అమ్మయ్య ఏసీలో కూర్చోవచ్చు, అక్కడ భయంకరమైన చెమట్లు, భయంకరమైన డస్ట్ అదంతా. సో అమ్మయ్య ఏసీ హాల్, పార్కింగ్కి నో ప్రాబ్లము, పిల్లలకి కూర్చోడానికి నో ప్రాబ్లం, అందరూ హ్యాపీ. కానీ ఎవ్వరికి ఎంత ఖర్చు అవుతుంది ఎప్పటికీ తెలియదు. అందరూ హ్యాపీ. సో మొత్తానికి వాడు సంధ్య ఓకే అన్నప్పుడు కూడా, సరే మీకు 4 Sundaysకి అయితే నా మాట ఇస్తాను అన్నాడు అంతే. ఓన్లీ 4 Sundays, ఒక 1 month, ఎవ్రీ సండే యూ కెన్ యూజ్ అన్నాడు అంతే. సో ఎవ్రీ సండే చేసుకున్నాం. ఫస్ట్ సండే వండర్ఫుల్, అందరు హ్యాపీ. సెకండ్ సండే హ్యాపీ, థర్డ్ సండే హ్యాపీ, ఫోర్త్ సండే వచ్చింది. ఫోర్త్ సండే కూడా అందరు హ్యాపీ. ఫిఫ్త్ సండేకి హాల్ లేదు. యూ ఓన్లీ గేవ్ ఇట్ ఫర్ అస్ 4 Sundays. ఇప్పుడు ఎవరికి తెలియదు. సో 4th సండే అయిపోతుంది సర్వీస్, అంతా అయిపోయింది సర్వీస్. ఇప్పుడు నేను అనౌన్స్ చేయాలి. కానీ ఇప్పుడు లాస్ట్ టైం నుంచి నేర్చుకున్నాను. సో ఈసారి ఏం చెప్పలేదు వాళ్ళకి. ఐ డిడ్ నాట్ టెల్ దెమ్ వేర్ ద సర్వీస్ ఇస్ గోయింగ్ టు బి నెక్స్ట్ సండే. ఆల్ ఐ సెడ్ వాస్, గాడ్ బ్లెస్ యూ, వీ విల్ సీ యూ అగైన్ నెక్స్ట్ సండే అని ఇంటికి పంపించాను. నెక్స్ట్ సండే చర్చ్ చేసుకోవడానికి ఎక్కడ స్థలం లేదు. సో డ్యూరింగ్ దట్ వీక్ అగైన్ వీ హ్యాడ్ టు స్టార్ట్ టాకింగ్ విత్ దట్ గాయ్. లాంగ్ స్టోరీ షార్ట్, వాడు ఏమన్నాడంటే, ఆయన 6 monthsకి నేను అగ్రిమెంట్ ఇస్తాను ఆదివారాలు, కానీ మీరు పేమెంట్స్ చేయకపోతే నాకు మళ్ళీ తలకాయ నొప్పి. ఐ డోంట్ వాంట్ టు ఫైట్ సంబడి దట్ ఈస్ డూయింగ్ గాడ్స్ వర్క్, ఇదంతా నాకు వద్దు అది. సో ఒకటి చేయాలి, 6 months మీకు రాసిస్తున్నాను ఎవ్రీ సండే, కానీ 6 months పేమెంట్ ఒకేసారి నాకు ఇప్పుడే అడ్వాన్స్లో ఇచ్చేయాలి అన్నాడు. 6 months ఒకేసారి. నౌ జస్ట్ టు గివ్ యూ లిటిల్ బిట్ ఆఫ్ కాంటెక్స్ట్, మా ప్రీవియస్ చర్చ్ లొకేషన్ ఏదైతే ఉండేదో, వాట్ విల్ బేసిక్లీ కవర్ 6 months ఆఫ్ రెంట్ ఫర్ ఆల్ 30 days, నాట్ జస్ట్ సండేస్, బికాస్ వీఆర్ లీజింగ్ దట్ ఎంటైర్ ప్లేస్. 6 months ఆఫ్ రెంట్ బేసిక్లీ, టెక్నికల్గా అయితే బిట్వీన్ 5 and 6, రౌండ్ ఇట్ అప్ టు బేసిక్లీ 6 months వర్త్ ఆఫ్ రెంట్ I will have to pay for 1 Sunday. That is the jump that we had to take. That is the jump. So even if I try to explain that to most people, they will not get it. Okay, so 6 months worth of rent తీసుకొని ఒక్క ఆదివారానికి ఇస్తానంటే ఏంటి? పైగా అదేం స్పెషల్ సండే కాదు, మామూలు సండేకి. బట్ ఐ న్యూ అండ్ ఐ స్పోక్ విత్ మై వైఫ్, బోత్ ఆఫ్ us knew this is the time to go for it. If we don't do this, we will be stuck. We knew we had to take a step of faith. సో ఆ రోజు ఆయనతో మాట్లాడిన తర్వాత, ఇందాక అన్నట్టు ఇంటికి వచ్చిన తర్వాత నేను అర్పిత కూర్చున్నాము, మాట్లాడాము. ఆ రోజు డెసిషన్ తీసుకున్నాము, సరే అపార్ట్మెంట్ అమ్మేద్దాము. అపార్ట్మెంట్ అమ్మితే వి న్యూ ఆ డబ్బులు సరిపోతాయని. అపార్ట్మెంట్ అమ్మేసి దానికి డబ్బు ఖర్చు ఇద్దాము అని అపార్ట్మెంట్ అమ్మాము, ఆయనకి డబ్బులు ఇచ్చి అలాగా 6 months నడిపించాము. ఆ 6 monthsలో దెన్ స్లోలీ the numbers began to grow. 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 And but ఒక్కసారి కూడా నేను పెద్ద హాల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మీరు ఎక్కువ ఇవ్వడం మొదలు పెట్టాలి అని చెప్పలేదు. Okay, I never put people under pressure for that, but I preached the word, and then slowly the finances increased and increased and increased and increased, and that's how we kept going. 6 months ayin tarvata kuda it was not enough to pay for the rent or anything like that. Again, we made sacrifices. Obviously we didn't have to make as much of a sacrifice as we did first time, kani still we had to make sacrifice. We gave, and then
So now we have been there for the last 2.5 years, every single. So once we stepped into that place, we never came out. So ఒక్కసారి అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతి ఆదివారం we have been in Sandhya Convention, and so God has been good and gracious, and the church has kept increasing. Yeah. I don't know if I may ask this, but are we moving to a bigger place, Pastor Ben? Because our team was there. So almost వెనక వరకు మేము వచ్చినప్పుడు we were like, ఇదేంటి ఇంత గ్యాప్ వదిలేసుకోవాలి. But the time the service ended, the hall was full until the very end. So are we moving to a bigger place by any chance? Yeah, definitely. I mean, అంటే see, Sandhya Convention was never the end point. It was never even the goal. నేను మధ్యలో like నేను Sandhya Convention కొరకు కూడా ఎప్పుడు ప్రార్థన చేయలేదు. So, you know, and so for me, I'm not even necessarily, obviously, అంటే కొంతమంది అంటారు ఇంత ఖర్చు పెట్టే బదులు ల్యాండ్ కొనేయచ్చు కదా పాస్టర్, ల్యాండ్ కొనుక్కొని మనమే కట్టేసుకోవచ్చు కదా. గచ్చిబౌలిలో ల్యాండ్ కొనాలి అంటే the amount of money that you are talking about is a whole lot more than what you are paying for rent. అంటే ఎక్కువ కడుతున్నామా అంటే కడుతున్నాము, కానీ ఇప్పుడు అంటే ఒకటి నేను the way I see it is, మనం ఒక్కలమే ఎక్కువ కట్టట్లేదు కదా. ఇప్పుడు వేరే ఆఫీస్ వాళ్ళు అందరు తక్కువ కడుతున్నారు, చర్చ్ అంటే ఎక్కువ నో, అక్కడ ఉన్న బిజినెస్లు అన్నీ కూడా ఆ రేట్లోనే కడుతున్నారు, ఆ రేంజెస్లోనే ఉంటున్నాయి. అక్కడ ఆ ఏరియా అలాంటిది. సో ఆ ఏరియా అలాంటిదని డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘం దూరం అయిపోయింది అనుకోండి, అక్కడ ఉన్న జనాలు ఏమైపోవాలి? సో డబ్బు ఖర్చు అయితే అవుతుంది, ఏంటి దేవుడు ఇవ్వలేడా ఏంటి? సో వేరే వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టలేకపోతుంటే క్రైస్తవులు ఎందుకు కట్టలేరు? సారీ, సంఘం ఎందుకు స్థాపించలేము? వీ షుడ్ స్టిల్ బి ఏబుల్ టు డూ సంథింగ్ దేర్. సో yes, అంటే obviously we are going to do, we have to constantly look for a bigger places and do that, and yes, we will move to a bigger venue soon, and then continue to do that. Yes, and ఇప్పుడు Christmas ki this will be our first time doing this is another big step for us as a church. Christmas ki we are going to be going into the Gachibowli Indoor Stadium for the first time. So our Christmas celebration will be in the stadium. Okay, that's wonderful. Indoor stadium. Yeah, man. Lot of exciting things coming up for the church. Yes. But maybe can we talk a little bit about your wife? Okay. Pastor Arpita. You've been mentioning a lot of good things about her. మీరు వచ్చినప్పటి నుంచి you've been clearly expressing how supporting she is, and also among the Christian crowd, you're one of the most loved couples. So people love you, like people love Pastor Ben Komanpalli, Pastor Arpita Komanpalli, like you are the favorites. Alanti, so how is your bond like, Pastor? How is Pastor normally, other than being a pastor and things like that? Well, I mean, I have she's nothing but a blessing for me. Comes from a completely different background, you know, obvious Christian family and all of that, but it's not like father and mother were in the ministry and preachers ala kaadu. She is a doctor. Before we first met, she was already, you know, she was excellent in her education, very, very well qualified, gold medalist and all of these kinds of things. She America lo, Boston lo, Harvard University ki scholarship vachindi. So like that's how good she was with her education and everything. And she went to the US as well. She was studying there, college lo adi, but family due to certain challenges, uncle, my father-in-law's health challenges and few other things, she ended up coming back at that time. And anyway, long story short, she was very, very and a well qualified doctor. Very talented in everything, very gifted and graced by God to do multiple things anamata. So when I met her for the first time kalusukunnappudu chesinappudu nenemo ilaga ministry, she was already making a lot of money in comparison to me, especially. So చదువు నాకన్నా ఎక్కువ, డబ్బులు నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ అప్పటికి నేను మినిస్ట్రీలో ఉన్నాను, అండ్ షీఈ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉండింది, అండ్ వర్కింగ్ యాజ్ అ డాక్టర్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్.
సో కూర్చున్నప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు ఐ వాస్ వెరీ ఆనెస్ట్ విత్ హర్, ఇలాగ ఉంటుంది మరి లైఫ్, నన్ను పెళ్లి చేసుకుంటే ఇలాగ ఉంటుంది అన్నప్పుడు చెప్పినప్పుడు కూడా ఆఫ్టర్ ఐ సెడ్ ఎవ్రీథింగ్ దట్ ఐ సెడ్, ఇట్స్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, షీ మేడ్ అ డెసిషన్ దట్ షీ వాంట్స్ టు గో హెడ్ విత్ దిస్ ప్రపోజల్ అనేది. And and then finally once we got married and things like that, it was a lot of adjusting for her. She made a lot of sacrifices, but throughout the whole thing, she, even to this day, she remains to be a student in many ways. Like, so she'll learn, like, okay, నేను మినిస్ట్రీలో లేను కానీ ఇది ఎలా చేయాలి, ఓకే ఉమెన్స్ మినిస్ట్రీ ఎలా చేయాలి, చిల్డ్రన్కి ఎలాగ చేయాలి, అండ్ లైక్ షీల్ స్టార్ట్ లెర్నింగ్, షీల్ గో ఆన్లైన్, she'll buy the book, she'll do this, she'll join the course, whatever it is that is needed for the sake of the ministry and to support me and to be the wife, to be the mother, and I mean multiple things. So like I genuinely don't say this just okay husband kada edo manchi మాట anali. I'm not saying that because of that. Genuinely, she is the grace of God in my life. Amen. She has come, she came in at the right time. She has been nothing but a blessing, obviously. అంటే నేను అలాగ అన్నప్పుడు కూడా అంటే బికాస్ చూసే వాళ్ళకి కూడా ఐ డోంట్ వాంట్ దెమ్ టు ఫీల్ లైక్ ఇదేదో పర్ఫెక్ట్ మ్యారేజ్, అసలు ఎప్పుడు ఏం గొడవలు ఏమో ఉండవేమో, ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటారేమో. That's not what I'm saying. When I say that she is gracious, she is the grace of God in my life, we are still two individuals and human beings. So ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయినాయి, ఏంటి ఇద్దరం అగ్రీ అవ్వకపోయిన రోజులు ఉన్నాయి, అదంతా. కానీ ఎవ్రీ సింగిల్ ఇయర్ వీ హ్యావ్ grown closer to one another, and the relationship has gotten better and better and better. That I can confidently say, for the glory of God and by the grace of God. So throughout that whole process, and ఈ sacrifices గురించి అన్నప్పుడు, ఫైనాన్షియల్గా అన్నప్పుడు, see, because she was a doctor, family also thought she'll marry some doctor or a business guy or things like that. So నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు అండ్ ఎర్లీ పార్ట్ ఆఫ్ ద ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్, వెన్ చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా, ఇప్పుడు ఈ గ్రోత్ గురించి మాట్లాడినది ఇదంతా కూడా లాస్ట్ 2.5 years గురించి మాట్లాడుతున్నాం. సో దాని ముందర it was first 6 years, because 6th anniversary సంధ్యలో అడుగుపెట్టాం. సో 6th anniversary సంధ్యలో అడుగుపెట్టే వరకు కూడా ఎవరు కూడా వీళ్ళు చాలా మంచిగా పరిచర్య చేస్తున్నారు అన్నోళ్ళు చాలా తక్కువ మంది. ఏంటి ఇంకా ఏం సాధించలేదు, ఏం చూపించలేదు, ఏం చేసుకోవట్లేదు, డబ్బు వేస్ట్ అంటే టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఎస్పెషలీ డాక్టర్గా చదివి చేసిన తర్వాత యాజ్ మోర్ ఫోకస్ మినిస్ట్రీకి ఇచ్చి ఇక్కడ హెల్ప్ చేసేటప్పటికి చాలా మంది నీ కెరియర్ అంతా పాడు చేసుకుంటున్నావు, ఇంత చదివిన తర్వాత నీ ఎడ్యుకేషన్ అంతా వేస్ట్ చేసుకుంటున్నావు. ఆల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ వాజ్ వెరీ వెరీ మచ్ ప్రెసెంట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ అది ఎక్కువ ఉండేది. ఓకే, ద పాజిటివ్ సైడ్ ఆఫ్ థింగ్స్, పరిచర్య ద్వారా బ్లెస్ అయ్యాము, మీ ప్రార్థన ద్వారా బ్లెస్ అయ్యాము, లేకపోతే మీరు చేస్తున్న దాన్ని బట్టి బ్లెస్ అయ్యాము అనేది చాలా చాలా తక్కువ వినిపించేది. మ్యాక్సిమం యూస్ టు బి వేస్ట్ చేసుకుంటున్నావు, లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నావు, టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఎడ్యుకేషన్ వేస్ట్ చేసుకుంటున్నావు. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ సమ్హౌ అదంతా విన్న తర్వాత కూడా షీ వాజ్ ఏబుల్ టు ప్రాసెస్ దట్, పక్కన పెట్టి షీ స్టేడ్ ఫోకస్డ్ and she continued to do it. And tremendous. She is an amazing wife, amazing mother to our 3 children, and amazing pastor and leader in the church. Amen. The first time when we wrote your names, actually our ideal plan was to have you and Pastor Arpita together on the podcast. Okay. But unfortunately, or maybe who knows, God's plan, but definitely we would want to have you both again, Okay. Pastor. And yes, actually Miru, if you've seen the decoration, especially for this episode, Okay. we wanted to make it Christmas themed. So Okay. it's December and we wanted to make it like a month-long festival. So yes, Pastor, and maybe if we could dive into a little bit about Christmas, Okay. because since we are in that festive month and you're also coming up with something big for New City Church, chala big plans ఉన్నాయి మీకు కూడా. So what is Christmas to you, Pastor? How would you view Christmas as? What would you want to say about it? Yeah.
క్రిస్మస్ వచ్చేసేటప్పటికి అంటే ఆబ్వియస్లీ మన ఇట్స్ ఫెస్టివల్ దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. కొంతమందికి రియల్ మీనింగ్ తెలియకపోయినా కూడా ద క్రిస్మస్ అట్మాస్ఫియర్ ఇస్ క్రియేటెడ్ ఎవ్రీవేర్, ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ అనొచ్చు. ఎవ్రీథింగ్ ఫ్రమ్ షాపింగ్ మాల్స్ నుంచి, అంటే అయినో కొంతమందికి అది కోపం రావచ్చు, అంటే క్రిస్మస్ ని కమర్షియలైజ్ చేసేసారు, నిజమైన వాల్యూ తెలియకుండా, స్టోరీ తెలియకుండా. కానీ బట్ ఇన్ మెనీ వేస్ యూ కెన్ లుక్ అట్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ థింగ్స్. అంటే అసలు క్రిస్మస్ అనే ఆస్పెక్ట్ వాళ్ళ లైఫ్లో ఆపర్చునిటీ, అంటే there are so many people who would not even have that Christmas aspect into their life, and because of the world recognizing it and malls, shopping, movies, everything, entertainment world, andaru kuda because they pay attention to it, I think in some way, shape or form, the seed of this person called Jesus అనే ఆ విత్తనం అన్న నాటపడుతుంది. సో ఆ విత్తనం నుంచి దేవుడు పంట రాగలుగుతాడు. సో జరగాల్సిన కార్యం జరుగుతుంది. కానీ స్పెసిఫిక్ గా క్రిస్మస్ వచ్చేసేటప్పటికి ద వాల్యూ, అంటే మెనీ ఆఫ్ యు నో ఇమ్మాన్యుయల్ అంటే గాడ్ విత్ అస్. సో వేల సంవత్సరాల నుంచి కూడా మన హ్యూమన్ హిస్టరీ అంతా కూడా ఏంటి, మానవుడు ఏదో రకంగా దేవుణ్ణి తాకాలి, ఏదో రకంగా దేవుణ్ణి చూడాలి, ఏదో రకంగా దేవునితో మాట్లాడాలి, ఏదో రకంగా దేవుణ్ణి యొక్క ఆశీర్వాదం పొందాలి అనే ప్రయత్నంలోనే ఉండడం. ప్రతి మతం కూడా మనకు చెప్పేది అదే. కానీ క్రిస్మస్ జీసస్ లైఫ్ ద్వారా, ద ఈవెంట్ ఆఫ్ క్రిస్మస్ అని అనడం కొంతమందికి నచ్చకపోతే, the birth of Jesus, the significance of that is you are not going towards God, but God himself is coming to you. Amen. సో చాలాసార్లు మతపరంగా కూడా కొంతమంది క్రైస్తవులు ఎలాగ ఆలోచిస్తారంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన పరిశుద్ధతతో, మన భక్తితో, మన క్రియల ద్వారా మనం దేవుని దగ్గరికి వెళ్ళడం అనుకుంటారు. కానీ ముఖ్యంగా క్రీస్తు ద్వారా మనం తెలుసుకునేది, ఆయన కృప ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అండ్ వాట్ సెపరేట్స్ జీసస్ ఫ్రమ్ ఎవ్రీబడి ఎల్స్, and what separates Christianity from everything else is this, that it is not about you going to God as a perfect man, but God coming down to you as a perfect God. Amen. To an imperfect man. Amen. So నువ్వు నీ పాపముతో ఉన్నా, నువ్వు దేవుని నుంచి ఎంత దూరంగా ఉన్నా, ఆయన నీ కొరకు, ఆయన పరిశుద్ధతతో, ఆయన నీతితో నీ కొరకు, నీ పాపంలో ఉన్న వ్యక్తికి నీ కొరకు ఆయన వచ్చాడు. అందుకనే ఇది లోకమంతటికి కూడా సువార్త, లోకమంతటికి ఇట్ ఈస్ గుడ్ న్యూస్. బికాస్ వాక్యానుసారంగా లోకమంతా కూడా ఎవ్రీ వన్ ఈస్ బోర్న్ ఇన్ సిన్. సో లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపంలో పుట్టి పాపంలో జీవిస్తుంటాడు. కానీ అటువంటి పాపుల దగ్గరికి దేవుడు వచ్చాడు, మన కొరకు వచ్చాడు, ఆయన నీతితో వచ్చాడు, ఆయన కృపతో వచ్చాడు. ఆ కృపని మనం ఈ రోజు పొందుకోవడానికి అవకాశం వచ్చిందంటే అది ఇట్ కేమ్ త్రూ ద బర్త్ ఆఫ్ జీసస్, అండ్ దట్స్ క్రిస్మస్. Amen. Such a wonderful and warm message, Pastor. And మీరు చెప్తున్న కొద్దీ I wanted to quickly ask this one thing, Pastor. So the first time we've been at New City Church, the sermons over there, the entire atmosphere, అంటే అక్కడ ఎలా ఉందంటే it's more based on grace. ఎక్కువ కృపావాక్యం, అంటే నాట్ ఎక్కువ, బట్ in my opinion that is the right way to go with the gospel. So చాలా మంది they might be stuck with the law, they might be stuck with the Old Testament, ధర్మశాస్త్రం అని అనొచ్చు. చాలా మంది అదే మైండ్ సెట్ లో స్టక్ అయిపోయి ఉంటారు. బట్ when I heard you preach for the first time, I actually saw what proper grace gospel is. So what is that gospel to you, Pastor? అంటే if you could put out that message of what the true gospel is, మీ వర్డ్ లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, ద వర్డ్ గాస్పెల్ అనేటప్పటికి గుడ్ న్యూస్. సో గుడ్ న్యూస్ అన్నప్పుడు సువార్త అంటాము. ముందర మనకి సువార్త పండుగలు అని లైక్ కాన్ఫరెన్సెస్, క్రూసేడ్స్ జరిగాయి. సువార్త అది మంచి వార్త అన్నప్పుడు ఏంటి ఆ మంచి వార్త అనేది ప్రశ్న. ఓకే, ఏంటి, వాట్ ఈస్ దట్ గుడ్ న్యూస్? మంచి వార్త అనేటప్పటికి ద మోర్ యూ డిఫైన్ దట్, ద మోర్ యూ అండర్స్టాండ్ ద గాస్పెల్. సో యేసు క్రీస్తు ఈ లోకానికి పుట్టాడు, ఈ లోకంలోకి వచ్చాడు అంటే అది ఎందుకు మంచి వార్త అయ్యింది? ఇప్పుడు యోహాను సువార్త 3:16 John 3:16 అందరికి చాలా మందికి తెలుస్తుంది. ఓకే, గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆయన కుమారుడిలో ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకి నిత్య జీవము, ఎవర్ లాస్టింగ్ లైఫ్. కానీ నెక్స్ట్ వర్స్ చాలా మంది చదవరు. Verse 17 లో he says, but he did not send him to condemn the world, but that the world through him might be saved. Amen. So క్రీస్తుని పంపించింది ఖండించడానికి కాదు, శిక్షించడానికి కాదు,
కానీ ఆయన ద్వారా మానవులు రక్షింపబడము కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. సో అది సువార్త అన్నమాట. ముందర దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళడానికి భయపడేవారు పాత నిబంధనలో. ఓకే, ఈవెన్ హై ప్రీస్ట్ వెళ్ళడానికి కూడా భయపడేవాడు. ఎందుకు? ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్తే ఆయన పాపముతో వెళ్ళేటప్పటికి అసలు బతికొస్తాడని కూడా ఆయనకి గ్యారంటీ లేదు. అందుకనే హై ప్రీస్ట్ వెళ్ళినప్పుడు ఏం చేసేవారు? తాడు కట్టి పంపించేవారు. ఎందుకన్నా మరణిస్తే ఇంకొక లిల్లీ శవాన్ని కూడా తీసుకురావడానికి భయం. సో ఆ తాడు లాగాలన్నమాట బయటికి. సో అటువంటి సంబంధం. సో చాలా మందికి దేవుడు అంటే ఇప్పుడు కూడా ఈ సువార్త తెలియకపోతే, యేసుక్రీస్తు అనే వ్యక్తి తెలిసిన తర్వాత కూడా యేసుక్రీస్తు ఎటువంటి వ్యక్తి తెలియకపోతే మతపరముగా యేసుక్రీస్తు నా దేవుడు అంటారు, కానీ యేసుక్రీస్తు యొక్క స్వభావం తెలియకుండా జీవిస్తారు. యేసుక్రీస్తు రక్షకుడు అంటారు, కానీ ఎటువంటి రక్షణతో వచ్చాడో తెలియకుండా జీవిస్తారు. సో ఆ జ్ఞానము లేదనుకోండి. హోషేయ గ్రంథంలో ఉంటది, నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు అంటాడు. ఆ జ్ఞానము లేకపోయేటప్పటికి క్రీస్తు ద్వారా వచ్చే సువార్త ఏంటి, క్రీస్తు ద్వారా వచ్చే కృప ఏంటి తెలియకపోతే మనము క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత కూడా నశించడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో నిజంగా కృప అంటే ఏంటి అనేది మనం తెలుసుకొని క్రీస్తు ద్వారా వచ్చిన కృప ఏంటి, ఇప్పుడు అంటే దీని గురించి గంటలు మాట్లాడొచ్చు, కానీ చాలా క్లుప్తంగా చెప్పాలి అంటే గమనించండి కొన్ని విషయాలు. యేసుక్రీస్తు జీవితంలో ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాను అంటాడు. ఓకే, కానీ కాదు, దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. సో అంటే ఏంటి? ఆయన జీవితం ద్వారా ఫుల్ఫిల్ చేశాడు. మనం ఫుల్ఫిల్ చేయడం కాదు, ఆయన ఫుల్ఫిల్ చేశాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఆయన జీవితంలో ఎవ్వరూ ఆయన దగ్గరికి వచ్చినా ఏదన్నా పొందుకోవడానికి ఒక్కసారి కూడా ధర్మశాస్త్రము ప్రకారము వాళ్ళని ప్రశ్నించలేదు. ధర్మశాస్త్రంలో చెప్పినవన్నీ నువ్వు చేసావా అమ్మా, చేస్తే నేను నీకు స్వస్థత ఇస్తాను, చేస్తే నిన్ను ఆశీర్వదిస్తాను, చేస్తే నేను క్షమిస్తాను. ఎప్పుడు ఒక్కసారి కూడా మీరు చూడరు. ఎవరు అడిగారు అలాగా? ఫారిసీస్ సాడ్యూసీస్ మాత్రం అడుగుతూ ఉండేవారు. యేసుక్రీస్తు ఒక్కసారి కూడా ధర్మశాస్త్రము ప్రకారము ఎవరిని ప్రశ్నించలేదు, కానీ దేని కొరకు చూశాడు? విశ్వాసము కొరకు చూశాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏం చూస్తున్నాడు? విశ్వాసం. ధర్మశాస్త్రం ప్రకారం జీవించావా, నీ జీవితంలో పాపం ఉందా, పాపం లేదా, విశ్వాసముతో వచ్చావా? విశ్వాసముతో వస్తే నిన్ను ఎలాగైతే స్వస్థపరచగలుగుతానో అలాగే క్షమించగలుగుతాను కూడా. సో అందుకనే ఆ పారలైజ్డ్ మ్యాన్ ని 4 స్నేహితులు తీసుకొని వస్తారు చూడండి. అప్పుడు ఏమంటాడు? వాళ్ళు వచ్చింది దేనికి? క్షమాపణ కొరకు కాదు, కానీ వాళ్ళ విశ్వాసం చూశాడు అంటాడు, వాక్యంలో ఉంటది. హీ సా దేర్ ఫెయిత్. విశ్వాసం చూసినప్పుడు ఏమంటాడు? మొట్టమొదటిగా నీ పాపాలను క్షమించని అని. అప్పుడు రెండోది, అందరు అక్కడ ఫారిసీస్ సాడ్యూసీస్ కూడా కోపంగా చూస్తున్నారు అనేటప్పటికి అప్పుడేమంటాడు? నేను క్షమించినది సత్యము అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ అద్భుత కార్యం కూడా చేస్తాను అని ఏమంటాడు? రైజ్ అప్ అండ్ వాక్. సో 2 కార్యాలు చేయడానికి ఒకదాని కోసమే చూశాడు, విశ్వాసం కొరకు చూశాడు అంతే. అందుకనే నమ్మిన వానికి సమస్తము సాధ్యము అంటాడు. నా విధేయత ఉండాలా? 100% ఉండాలి, నేను కాదనట్లేదు. అంటే పాపంలో జీవించవచ్చు అని ఏ దైవజనుడు, లేకపోతే పాపములో జీవించాలని ఏ దైవజనుడు చెప్పడు. కానీ కొంతమందికి ఏమైపోయిందంటే మతపరముగా ఆలోచించేటప్పటికి కృప గురించి సత్యము బోధించడానికి భయపడతారు. ఎప్పుడైతే కృప గురించి నువ్వు సత్యము బోధించడానికి భయపడతావో సంఘములో ఉన్న వాళ్ళు దేవునితో నిజంగా వాళ్ళ రిలేషన్షిప్ అనేది నూతన నిబంధన ప్రకారము లేకపోతే నూతన నిబంధన మీద స్థాపించబడింది కాదు, కానీ భయము మీద స్థాపించబడి ఉంటుంది. అంటే ఉపవాస ప్రార్థన చేయాలి, ఎందుకు? చెయ్యకపోతే ఏదైనా చెడు అవుతుందేమో, లేకపోతే దశంభాగం ఇవ్వాలి, దశంభాగం ఇవ్వకపోతే నాకు ఏదో చెడు జరగవచ్చు, ఇంకా ప్రార్థన చేసుకోండి లేకపోతే ఏదో చెడు జరగవచ్చు. అంతా కూడా ఫియర్ మోటివేటెడ్. సో మన జీవితంలో ఫియర్ షుడ్ నాట్ బి ద మోటివేటింగ్ ఫ్యాక్టర్. లవ్ అండ్ ఫెయిత్ షుడ్ బి ద మోటివేటింగ్ ఫ్యాక్టర్. సో ఎప్పుడైతే ఆ కృప సత్యము నూతన నిబంధనలో ఉన్న సత్యములో స్థాపించబడగలుగుతామో అప్పుడు ఐ బిలీవ్
నువ్వు ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా సరి అయిన ఆమ్, ఏంటి ఫౌండేషన్ మీద నువ్వు నీ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. Amen. Thank you so much once again for this amazing episode, Pastor. It Yeah. was an honor to have you here. మీ స్టోరీ గురించి తెలుసుకోవడము, మీ టెస్టిమనీ, మీ అద్భుతమైన దిస్ జర్నీ దట్ యూ హెవ్ గాన్ త్రూ, అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ యూ కమింగ్ హియర్ అండ్ షేరింగ్ ఇస్ జస్ట్ అన్ ఆనర్, Pastor. Thank you so Thank much you. once again. But before we leave, Pastor, do you want to leave the audience with a message? ఓకే. మీరు, if you had to convey one message with Okay. your entire life to the audience, what would that be? What is Pastor Ben Komanpalli's message? ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది ఎవరు చూస్తున్నా కూడా, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ వాంట్ యూ టు నో, యు ఆర్ నాట్ ఎ మిస్టేక్, దట్ గాడ్ న్యూ యూ బిఫోర్ యూ వర్ ఫార్మ్డ్ ఇన్ యువర్ మదర్స్ womb. Amen. And God has a great destiny and a plan for your life. The earlier you discover that plan and destiny, and then the earlier you give yourself wholly towards that destiny, Amen. the more your life will be blessed, and the more the lives of the people around you will be blessed, and the more you will be able to glorify God. Amen. Yeah. Amen. That's what I would Thank say. you so much for the amazing message, Pastor. Yeah. And yes, before we close this episode, can we get a word of prayer from you? Any prophetic word, something that God is putting in Okay. all of Okay. you, pastors. Yes. All right. Gracious Heavenly Father, we thank you, Lord, for this day. I thank you for this opportunity that you've given. ప్రేమ కలిగిన మా తండ్రి, దేవా, ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవా, బ్రదర్ అభిషేక్ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు ఆయనకి ఇచ్చినటువంటి ఈ ఐడియా బట్టి, ఈ విజన్ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవా, ఈ ప్రతి ఎపిసోడ్ నుంచి ఏ వ్యక్తులైతే నీ స్వరము వినాలో, ఎవరికైతే నీ విశ్వాసము రావాలో, ఎవరికైతే నీ ద్వారా ఇక్కడ వచ్చినటువంటి వేరే వేరే గెస్ట్ ద్వారా దేవా ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నావో ప్రతి ఒక్కరి జీవితాలు మార్చబడాలని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు దేవా, వాళ్ళు పరిచర్యలో ఉండొచ్చు, వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటటువంటి సమయం అయి ఉండొచ్చు అయ్యా. కానీ నా ఆన్సర్స్ ద్వారా, లేకపోతే ఈ సాక్ష్యము ద్వారా ఎవరి జీవితాల్లో అయితే వాళ్ళు ఎంకరేజ్ అవ్వాలో, ఎక్కడైతే వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వాలో, ఎక్కడైతే వాళ్ళకి డైరెక్షన్ రావాలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో అది జరుగును గాక అని ప్రకటిస్తున్నాము తండ్రి. అలాగే ఈ ఈ ఈ పాడ్కాస్ట్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. వచ్చే రోజుల్లో దేవా ఇంకా అనేక మంది ఆశీర్వదించబడాలని, అనేక మందికి ఈ స్వరాలు, ఈ ఎగ్జాంపుల్స్ వాళ్ళ జీవితాల్లోకి ఇంట్రడ్యూస్ అయ్యి వాళ్ళ జీవితాలు మార్చబడాలని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you so much, Pastor Ben. Yeah. Thank you. It was an absolute honor having you here. మీరు ఇక్కడ రావడం, it's just I can't, అంటే ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు, but it is just the grace of God, and it's such a dream come true for us. So thank you so much, sir, once again for your time. Thank you. God bless. So that was it for today, guys. Thank you so much once again for tuning into this very, very special episode and for staying until the very end. చివరి వరకు ఈ ఎపిసోడ్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎంతో త్వరగా మీ ముందు వీ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ స్పెషల్ స్టోరీ. వీ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ అమేజింగ్ టెస్టిమనీ, అండ్ వీ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ ఎకో ఆఫ్ గ్రేస్. బట్ అంటిల్ దెన్, you know what to do. Keep praying for Echoes of Grace family, and yes, most importantly, keep the devil on the run and have some fun. Thank you so much. This is your host, your brother in Christ, signing off. Thank you.